బిగ్ బాస్ సీజన్ 3 బిగ్ బాస్ సీజన్ 3లో కుటుంబ సభ్యులుగా కాదు, వారిలో సైనికుల్లా కొట్టేసుకుంటున్నారు. పైకి అందరూ మైతో భాయ్ భాయ్ అంటున్నా లోపల మాత్రం శత్రువులాగానే ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడేసుకుంటున్నారు. సో బాబా భాస్కర్ శ్రీముఖి మధ్య వార్ ఇన్సైడ్ నడుస్తుండగా బాబా భాస్కర్తో అందరూ నేరుగానే గొడవ పడిపోతున్నారు. కారణం ఏంటో తెలియదు, బాబా భాస్కర్ కూడా సైలెంట్ అయిపోయారు. సో మహేష్ మాత్రం పుల్లలు పెట్టడంలో కింగ్ అయిపోయాడు. ఏం చేస్తాం, హౌస్లో పరిస్థితులు అంత టఫ్గా నడుస్తున్నాయి. ఎవరి దగ్గర ఎక్కడ ఎప్పుడు ఎలా గేమ్ ప్లే చేయాలో అందరూ కూడా అలాగే ప్లే చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక శ్రీముఖి డే 1 నుంచి తన స్ట్రాటజిక్ ప్లాన్స్ అయితే కంటిన్యూ చేస్తోంది. సైలెంట్గా ఉన్న వరుణ్ కూడా హాట్గా మారిపోతున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ మాత్రం పున్ను అలాగే రాహుల్ లవ్ స్టోరీతోనే స్టార్ట్ అయింది. ఏదో చేస్తే అలిగినటువంటి పునర్నవిని బుజ్జగించే ప్రయత్నాల్లో బిజీ అయిపోయాడు రాహుల్. ఆ తర్వాత బాబా భాస్కర్ టాస్క్ల గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఇక అందరూ కలిసి మరి బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియం అన్న టాస్క్లో పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్లో అలీ, శివజ్యోతి, బాబా భాస్కర్, శ్రీముఖి పాల్గొన్నారు. మరి ఆ ఫ్రేమ్లో నిల్చుకొని తమ తల మీద ఒక బార్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్లో చాలా కష్టాలే పడి ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు అలీ. ఆ తర్వాత ప్లేస్లో ఒక్కొక్కరు డ్రాప్ అవగా ఫైనల్గా విన్ అయ్యాడు బాబా భాస్కర్. బాబా భాస్కర్ విన్ అయిన అక్కసో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ పునర్నవి పక్కనకొచ్చి చర్చలు బాగానే పెట్టింది. బాబా భాస్కర్ తన ఒక హీరోలా ఫీల్ అయిపోతాడని, అసలు ఆయన తననే తాను స్పెషల్ అనుకుంటాడని చెప్పి పక్కన వాళ్ళతో డిస్కషన్ పెడుతుంది పునర్నవి. ఇక వరుణ్ కూడా అక్కడ విన్నట్టే ఉంటాడు, పక్కనకు వస్తాడు. బాబా భాస్కర్ దగ్గర కూడా వింటారు, దాన్ని తీసుకొచ్చి తన గ్రూప్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అలా అయిపోయింది సిచ్యువేషన్. ఇక అలాగే మహేష్ కూడా తనతోనే ఉంటాడు, కానీ పక్కనకు వచ్చి శ్రీముఖితో పాటు డిస్కషన్ పెట్టేశారు. బాబా గారు ఎందుకు అలా చేస్తారు ఇలా చేస్తారు అని మంచిగా చెప్తూనే అందులో వివరంగా వింటే నెగిటివ్ అని అర్థమైపోతుంది. దీంతో శ్రీముఖికి ఇంకాస్త కోపం పెరుగుతుంది. అలీ ఏం తక్కువ తిన్నాడా, బయట నుంచి వచ్చిన తర్వాత ఎలా స్ట్రాటజిక్ ప్లే చేయాలో వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. కానీ అసలు రంగు అలీది ఇది అని ప్రజలకు కూడా తెలుస్తోంది కదా. ఆ విషయంలో పాపం లాజిక్ మిస్ అయినట్టున్నాడు అలీ. సో ఇలా బాబా భాస్కర్తో అందరూ ముభావంగా ఉంటున్నది. మరి వరుణ్ వచ్చి అడగగా, ఎందుకో నాకు నాగార్జున గారు వీడియో ప్లే చేసి చూపించినప్పటి నుంచి అంత ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని చెప్పాడు. దీంతో రాహుల్ కాస్త రియలైజ్ అయ్యాడు. నేను అనవసరంగా బాబా గారిని తప్పుగా అనుకున్నానేమో అంటూ పున్నుతో మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు దురభిప్రాయాలు లేకపోతే ఇండైరెక్ట్గా ఒపీనియన్స్ అన్ని కాస్త రచ్చ వాతావరణం అయితే బిగ్ బాస్లో బాగా నెలకొంది. మరైతే ఈ బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్ టైటిల్ విన్ అవడానికి నెక్స్ట్ ఇంకో టాస్క్ కూడా పెట్టారు. మరి ఆ టాస్క్లో గెలిచేదెవరు, ఓడేదెవరు? బాబాకి అనుకూలంగా ఉన్న మహేష్ కూడా ఇలా పుల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తే బాబా గారి పరిస్థితి? మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.